'హనుమాన్ జంక్షన్' హీరోయిన్ మీకు గుర్తుండే ఉంటది విజయలక్ష్మి. మీకెలా చెప్పాలి అంటే, ఆ మధ్య కాలంలో జెమినీ టీవీలో కూడా బోలెడన్ని సీరియల్స్ 'సూర్యవంశం' సీరియల్ హీరోయిన్. అప్పుడెప్పుడో జెమినీలో 8, 8:30కి వచ్చేది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా సీరియల్స్ చేసింది. బోలెడన్ని క్యారెక్టర్ రోల్స్ చేసింది. కొన్ని కొన్ని సినిమాల్లోనూ నటించింది. సో, ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, తను ఒక సెల్ఫీ వీడియో అనేది రిలీజ్ చేసింది తన ఆహ్, సోషల్ మీడియా అకౌంట్‌లో. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అదేంట్రా బాబు ఆత్మహత్య చేసుకోబోతుంది, ఈ అమ్మాయికి ఏమైంది అంటే, నిర్భయంగా చెప్పేసింది. రీజన్ ఏంటంటే, సీమాన్ నటుడు, దర్శకుడు, పైగా తమిళనాడులో పార్టీ గూడా పెట్టాడు. సీమాన్ అనే మంచి డైరెక్టరే. ఆ మధ్య కాలంలో తెలుగు, తమిళ్ వివాదం ఉన్నప్పుడు గూడా తమిళ్ వైపు నుంచి గట్టిగా మాట్లాడాడు. సో, ఆ డైరెక్టర్ అనమాట. ఆహ్, తనకేమైందంటే ఈవిడతో 3 ఏళ్లుగా సహజీవనం చేసి, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి, నిన్ను మొత్తం నేనే చూసేసుకుంటాను, నా సర్వస్వం నువ్వే అని నమ్మించి, ఆమెను శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా వాడుకొని, ఇప్పుడు దూరం పెట్టాడు. అంటే ఈ మధ్య కాలంలో ఎళ్ళట్లేదంట. అయితే మొన్న ఫిబ్రవరి 29కి ఆమె ఒక మెసేజ్ విడుదల చేసి, "నువ్వు నా దగ్గర రావాల్సిందే. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. మరి వస్తావా? రావా?" రాలా మొత్తానికి. సో, ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఇప్పుడు మార్చ్ 5థ్‌న ఆ వీడియో బయటకొచ్చింది. మరి ఈమె నిజంగానే చేసుకుంటారా లేదా అనేది మనకు తెలీదు కానీ, ఎమోషనల్‌గా అయితే ఉంది. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే మొన్న 'షణ్ముఖ్' వాళ్ళ అన్నయ్య విషయంలో మౌనిక గూడా తిరగబడి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది. ఆమె గూడా మేబీ ఇన్ కేస్ ఆమెకు ధైర్యం లేకపోతే ఆత్మహత్య చేసుకునేదేమో చెప్పలేము. వీళ్ళు శారీరకంగా సంవత్సరాలు, సంవత్సరాలు వాడుకొని తర్వాత మోజు తీరిందని, ఇంకొకరితోతో ఉంటే బావుండని, ఇప్పుడు ఈయన ఒక పార్టీ పెట్టాడు. రేపు ఎలక్షన్‌లో పోటీ చేస్తున్నాడు. అండ్ సినిమాలు గూడా తీస్తున్నాడు. నటుడు గూడా. ఒక నిర్మాత, దర్శకుడు, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇవన్నీ అయితే ఉన్నాయి. ఏదో ఈ అమ్మాయితో పాపం నమ్మించి కొన్ని రోజులు ఉన్నాడు. అందంగా ఉంటది కాబట్టి. ఈమె గూడా ఏదో ఆ ప్రేమ మాటలకి మంచి మాటలకి కరిగిపోయి లొంగిపోయింది. కొన్ని రోజులు వాడుకున్న తర్వాత వదిలేసేసరికి వాళ్ళకేం జేయాలో అర్థం గాదు. కొంతమంది తిరగబడతారు చాలా రేర్‌గా. ఏది ఇప్పుడు 'నరేష్ పవిత్ర లోకేష్' విషయంలో 'రమ్య రఘుపతి' తిరగబడినట్టు. కొంతమంది తిరగబడతారు. ఇంకొంతమంది బలం లేక బలహీనురాలై ఆత్మహత్యలు జేసుకుంటారు. కానీ ఈవిడ పెట్టిన పోస్ట్ మాత్రం నాకేదో మంచిగానే అనిపించింది. అంటే ఇప్పుడు కర్ణాటక పోలీసులు గానీ, చెన్నై పోలీసులు గానీ ఎవరైనా సరే ఆవిడకి ప్రొటెక్షన్ కల్పించొచ్చు. అండ్ తెలిసిన వాళ్ళు గూడా ఆమెను కంట కనిపెట్టుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే చెప్పింది డైరెక్ట్‌గా నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నేను డిప్రెషన్‌లో ఉన్నాను అని. సో, ఈ రకంగా చూసుకుంటే చాలామంది చాలా జీవితాలు ఇలాగే అవుతా ఉంటాయి. ఈ కలిసి ఉన్నప్పుడు వీళ్ళు ఎంత ఆనందంగా అయితే ఉంటారో, విడిపోయినప్పుడు గూడా పరస్పర ఒప్పందంతో విడిపోతే బావుంటది కానీ, వీళ్ళేం జేస్తారంటే కావాలంటే గొడవ పెట్టుకొని విడిపో నష్టమేం లేదు. వాళ్ళు గూడా అనుకుంటారు. గొడవైంది గదా! అందుకే మేము బ్రేకప్ చెప్పుకున్నామని. అట్లా కాకుండా ప్రేమగా మాట్లాడి సడెన్‌గా కట్ చేసేస్తే వాళ్ళకేం చేయాలో అర్థం గాక ఇట్లాంటి డెసిషన్‌లన్నీ తీసుకుంటారు. బట్ మొత్తానికైతే నటి విజయలక్ష్మికి ప్రస్తుతానికైతే ప్రాణహాని ఏం లేదు. ఎందుకంటే నిన్నే వీడియో పోస్ట్ చేసింది. అండ్ పోలీసులు అండ్ ఇంకా చుట్టుపక్కల వాళ్ళైతే ఆవిడకి ప్రొటెక్షన్ కల్పించడానికి మాక్సిమం ట్రై చేస్తున్నారు. ఒక కంటైతే కనిపెట్టుకొని ఉంటున్నారు. బట్ చెప్పలేము. 24 గంటలైతే మనం పక్కనే ఉండలేం గదా! ఎంత కాదనుకున్నా సీమాన్ని ఎవరైనా సరే ఆవిడ చేత మాట్లాడించడం ఇంకా మాట్లాడినా కూడా ఉపయోగం ఏముంటది? వ్యవహారం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వీళ్ళు కలిసి జీవించే దాఖలాలైతే ఉండవు. ఒకవేళ కలిసి జీవించినా ఎడమొహం, పెడమొహం పెట్టుకొని ఉంటారు. అసలు మాట్లాడుకోరు. బలవంతంగా ప్రేమను కోరుకుంటుంది. ఇంకేదో కావాలనుకుంటుంది. బట్ ఆవిడకి కావాల్సింది ఆవిడకి దక్కితే బావుండనేది మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థాంక్ యూ సో మచ్.